ఏమైనా రాక్ చేస్తున్నారండి పాటతో బాబోయ్ ఏందిరో వావ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ట్రెమెండస్ యాక్ట్రెస్ మంచి ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ నైస్ మీటింగ్ యూ అండ్ ఇందక్కడి నుంచి అక్కడ కూర్చొని అల్లరి చేశారు ఆ ఇద్దరు కలిసి ఇక్కడ అల్లరి చేస్తే ఎలా ఉంటుంది స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉంది అండ్ ఫ్రెండ్ కోసం ఇంత టైంని స్పెండ్ చేస్తున్నారు ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా నిజంగా ఇందాక నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ది గ్రేట్ హీరో నాని గారు వెల్కమ్ సుబ్రహ్మణ్యం గారు వెల్కమ్ I wish Siddharth all the very best for Nanu Okruna Enukul Uruvan. All the very best. I'm a big fan of you. I've said that and I've been very vocal about it for many, many years. నేను లక్ష్మి టాక్ షో చేసేటప్పుడు సిద్ధార్థ్ వస్తున్నాడంటే ఓ సిగ్గుపడిపోయాను ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయానులేండి అప్పుడు ఐ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్ అండ్ నా కోరికలన్నీ తీర్చేసుకున్నాను లక్ష్మి టాక్ షోలో పాట పాడమని చెప్పి ఇంకా డైలాగులు చెప్పమని చెప్పి అండ్ హిస్ and I share the same birthday, right? I wish you all the very best, Sidhu, and I hope Chennai poiti ange ukandukita come back to Telugu, no? I hope this movie does even better than what it did in Tamil. And it's always exciting to watch. No, ఏం సినిమా చేసినా ఏం చేస్తుంటాం అని చూడడం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ కల్పన గారు దట్ ఈ సినిమాని మీరు తెలుగులో డబ్ చేస్తున్నందుకు మీకు బోల్డ్ అని డబుల్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను లూషియా సినిమా గురించి ఎంత విన్నానంటే ఆ సినిమా బాగుందన్న సంగతి చూద్దాం ఎలాగైనా సరే చూడాల్సిందే అని ఒకటి కరెక్ట్గా DVD తెప్పించుకునేటప్పటికి ట్విట్టర్లో చూశాను సిద్ధార్థ్ చేస్తున్నాడని. అప్పుడు మనోడే చేస్తుంటే అదే కన్నడ సినిమా చుట్టూ ఎందుకు ఈ సినిమా చేసిన తర్వాత చూద్దామని చెప్పి ఆగిపోయాను. ఈ సినిమా విషయంలో నాకు ప్రొడ్యూసర్స్ ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి యాక్టర్గా సిద్ధార్థ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకంటే ఇందులో 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. ఒకటేమో ఇలా అందంగా స్మార్ట్గా కనిపించే ఒక క్యారెక్టర్, రెండోదేమో కంప్లీట్ డీగ్లామరస్గా అసలు ఛాలెంజ్. అంటే నేను ఫస్ట్ టైం పోస్టర్ చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటిది ఎలా చేశాడా అనిపించింది. ఆ కష్టం ఎక్కడ ఒక్క పోస్టర్లో కూడా కనిపించట్లేదు. సో ఈ పోస్టర్స్ త్వరలోనే మార్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆ 2 షేడ్స్ చూసినప్పుడు ఇది సిద్ధార్థేనా కాదని డౌట్ వచ్చింది నాకు. ఆ యాంగిల్ తెలుగు ప్రేక్షకులు కూడా పోస్టర్ మీద చూడాలని కోరుకుంటున్నాను. ఎనీవే సినిమాలో చూస్తారని తెలుసు. సో యా అండ్ అది కాకుండా సిద్ధార్థ్లో ఒకడు ఉన్నాడు, నాలో ఒకడు అన్న టైటిల్ సిద్ధార్థ్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రెండ్ ఏంటి, ఈ కమర్షియల్ ఏంటి, ఇప్పుడు మనం ఎలాంటి సినిమాలు తీస్తే చూస్తున్నారు ఇలాంటివి పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఒక కొత్త సెటప్ సినిమా చేయడానికి ట్రై చేశాడు. అండ్ నన్ను అంటే జెన్యున్గా చెప్తున్నాను, లూషియా అన్న దాని గురించి నేను ఎక్కడో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో మాల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 2 ముగ్గురు సార్ లూషియా అని ఒక సినిమా ఉంది సార్ మీరు చేయండి బాగుంటుంది అన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సో బట్ ఆ లక్కీ ఛాన్స్ సిద్ధు కొట్టేశాడు మా వాడి కాబట్టి చాలా హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక అందరూ కోరినట్టు సిద్ధార్థ్ మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలి. సిద్ధార్థ్ ఒకటి తెలుసో లేదో ఈ మధ్య ఎక్కువగా తమిళ్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, కానీ నీ సినిమాలన్నీ తమిళ్లో కంటే తెలుగు వాళ్ళు ఎక్కువ బాగా చూశారు, బాగా ఎక్కువ ప్రేమించారు. నీ ఇన్స్పిరేషన్తో చాలామంది నీలో కన్వర్ట్ అయ్యారు. అలాగే ఈ సినిమా తర్వాత వాళ్ళు నాలో ఒకడన్నట్టు వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో అంటే వాట్ ఈజ్ ద ఫీల్ ఆఫ్ స్ట్రగుల్, ఒక్కో సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుందనేది ఈ సినిమాలో ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు ఉంటుంది. సిద్ధార్థ్ సినిమా బాగుండాలని నాని సినిమా అంటే హెల్తీ సిచ్యువేషన్ ఇలాంటి ఈ ఇండస్ట్రీలో ఇలాగే ఉండి వీళ్ళందరికీ మంచి హిట్లై మంచి మల్టీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, everybody. Pardon me, I haven't learned Telugu. This is my debut movie. I am very blessed to stand here now, being a debut director. My movie is being dubbed in
Telugu on getting released here. I take this opportunity to thank the entire Telugu industry, uh, uh, actors and producers who have come here to bless our movie. I take this opportunity also to thank Pawan Kumar, the director of Original Lucia, who did a path-breaking movie in Kannada film industry, and we also Mr. C.V. Kumar, who gave me an opportunity to direct in Tamil. I also thank Kalpana ma'am for making this movie happening in Telugu. I hope Telugu people will love this movie for the story, and thank you very much. Thank you. Thanks a lot. హృదయం ఆశలే రేపుతున్నదే, ఉదయం వాటినే తీర్చుతున్నదే. స్వర్గం ఎక్కడో లేదు అన్నదే, సుఖము దగ్గరే స్వర్గమున్నదే. లోతు పాతులు వెతుకుతూ చాపై నీలి కడలిలో ఈదమన్నదే. ఎరుపు కంబళి పిలుచుచున్నదే, పువ్వు తననిలా ఊపుచున్నదే. దిక్కులకు సైతం దిక్కులను చూపే టెక్కునిది అన్నదే. ప్రముఖ తారరా తిరుగులేదురా, ప్రజలు ప్రేమతో తెలిపెరా. సహజ శైలిలో మొదటి వాణిరా, గగన వీధిలో నా వెలుగురా. కాలు గాలిలో తేలుతున్నదే, కాలు మొక్కుతా పాంచనన్నదే. నీడ వెలుగురా కళ్ళ పడినదే, కళ్ళకెళ్ళిరా నిదర చెడినదే. ప్రముఖ తారరా తిరుగులేదురా, ప్రజలు ప్రేమతో తెలిపెరా. సహజ శైలిలో మొదటి వాణిరా, గగన వీధిలో నా వెలుగురా. ఉన్నారంటే. పర్ఫార్మెన్స్ నేను నా ఫ్రెండ్స్ డెడికేట్ చేస్తున్నాను. లక్ష్మి, నాని, రాణా వెళ్ళిపోయాడు, తర్వాత మాట్లాడుతున్నతో. సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. నాలో ఒకడు రాణా చెప్పినట్టు చాలా కాలం తర్వాత తెలుగులో నా పోస్టర్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు సిగ్గు లేకుండా నా గురించి కొంచెం నేను మాట్లాడుకుంటాను ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అది పెద్దోళ్ళు అడిగారు. సో పెద్దోళ్ళకి నేను డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. డాక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ దాకా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకురా ఎదవా, నీకు స్టార్డమ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు ఇమేజ్ ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు బాగా డబ్బులు ఇచ్చింది తెలుగోళ్ళు, నీకు మంచి సినిమాలు ఇచ్చింది తెలుగోళ్ళు, నువ్వు ఎందుకు తెలుగులో సినిమా చేయలేదు అందరు అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నానికి నేను చాలా ఆనెస్ట్గా నేను ఒక ఆన్సర్ ఇస్తానండి. ఈ మధ్యకాలంలో నాలో ఒక చిన్న దాన్ని ఆకలి అలా ఏనాలో తెలియదు, కానీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అండ్ ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా నేను చేయలేని సినిమా నేను చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు కూడా కోరుకున్నాను, నేను నిజంగా ట్రై చేశాను, కానీ నాకు అది నేను కంప్లైంట్గా చెప్పలేదు, నిజం చెప్తున్నాను, నాకు సరైన సపోర్ట్ అప్పుడు దొరకలేదు. బికాస్ నాకు సిద్ధార్థ్ని చూసి బోర్ కొట్టడం మొదలైంది. సో ఒక కొత్త సిద్ధార్థ్ చూడాలని నాకు ఒక చిన్న ఆశ.
సో ఈ 2 years గ్యాప్ తీసుకుని ఆ కొత్త సిద్ధార్థ్ని వెతికి కరెక్ట్ గా ఒక 2-3 సినిమాలు చేశాను. జిగర్దండ అనే సినిమా చేశాను. ఈ నాలో ఒకడు ఒరిజినల్ వెనకలో సినిమా చేశాను. ఈ మధ్యలో ఇంకో అద్భుతమైన సినిమా కావ్య తెలివన్ అని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాల్లో మళ్ళీ ఒక యాక్టర్ గా కొంచెం నేర్చుకుని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక లవర్ బాయ్ గా ఉండటం ప్రాబ్లం లేదు, కానీ లవర్ బాయ్ గా మాత్రమే ఉండాలంటే చాలా కష్టం. అది నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ 36 వయస్సు అవబోతుంది. సో 36లో అయినా మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఒక కోరిక. కానీ అది ఎక్స్క్యూజ్ కాదు, నేను నిజం చెప్తున్నాను. నేను ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. చాలా మంది నేను నిజంగా చెప్తున్నాను, అందరూ నేను 7 years హైదరాబాద్ లోనే ఉన్నాను. చదువు అని ఫినిష్ చేసి హీరో అయిన తర్వాత కూడా హైదరాబాద్ లో 7.5 years ఉన్నాను. ఇక్కడే ఇల్లు తీసుకుని, ఇక్కడే ట్యాక్స్ కట్టుకుని, ఇక్కడే బండి తీసుకుని అన్ని హైదరాబాదే. ఆ 7 years లో ఎక్కడ ఒక్క చోట కూడా నేను ఒక తమిళ అబ్బాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను తెలుగు అబ్బాయి, నేను తెలుగు హీరో అని, నేను తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం కాదు, నేను హిందీ సినిమా చేసేటప్పుడు కూడా నేను తెలుగు నుంచి వచ్చానంటే నేను చెప్పేవాడిని నేషనల్ మీడియా ముందు. ఎప్పుడు నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పలేదు. ఇది అమ్మ తోడు. నేను చాలా చాలా ఆశలతో చాలా కష్టపడి చేసిన సినిమా ఈ నాలో ఒకడు. అందులో నాని చెప్పినట్టు ఇది ఒక డబుల్ రోల్ సినిమా అండి. ఈ సినిమా కథ నేను బ్రీఫ్ గా చెప్పాలి, ఎందుకంటే కల్పన గారు తిడతారు. బట్ ఒక చాలా బేసిక్ గా చెప్తాను. ఒక చాలా మామూలు కుర్రోడు అండి, లైఫ్ లో ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రోడు. వాడికి కళ్ళు ఉంటాయి కదా, డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ లో వాడు ఎలా ఉండాలని ఆశిస్తాడు, ఎలా ఉండాలని కోరుకుంటాడు. అదే ఈ సినిమా బేస్. ఈ సినిమా నేను ఎందుకు కన్నడ నుంచి నేను వెళ్ళి ప్లీజ్ నాకు ఈ సినిమా ఇవ్వండి అని వెళ్ళాను. ముందే ఎవరో కొనేసారని చెప్పారు. వాళ్ళ దగ్గర వెళ్ళి నేను ప్లీజ్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని నేను ఆల్మోస్ట్ బెగ్ చేశాను. అప్పుడే ఈ సినిమా నాకు వచ్చింది. అంటే ఒక లవర్ బాయ్ గా ఈ సినిమా నాకు వచ్చేది కాదు, ఒక నటుడుగా ఈ సినిమా నాకు వచ్చింది. అది నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ సినిమాలో ఆ మామూలు కుర్రోడు క్యారెక్టర్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ కష్టపడటం సక్సెస్. అందరూ కష్టపడే ప్రతి వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడు. దానికి ఇంకో మ్యాజిక్ ఫార్ములా ఉంది. అది కొంచెం ఈ సినిమాలో కలిసి వచ్చింది. దేనివల్ల అంటే ఒరిజినల్ కన్నడ ఫిల్మ్ రైటర్ పవన్ కుమార్ ఒక జీనియస్. అతను రాసిన ఒరిజినల్ కథ, మా డెబ్యూ డైరెక్టర్ ప్రసాద్ రామర్ అతను చేసిన మ్యాజిక్ ఒక సెకండ్ లేయర్. సో ఈ సినిమా ఒక చాలా డిఫరెంట్ అటెంప్ట్. మీరు ఎప్పుడైనా నిద్రలో కానీ ఆన్ ద జాబ్ చదువుతున్నప్పుడు ఫుల్ గా అవేక్ గా ఉన్నప్పుడు కూడా మీరు కళలు చూస్తుంటారు. ఆ కళలు మీరు ఎప్పుడైనా నిజం అవ్వాలి అని కోరుకుని ఉంటే ఈ సినిమాలో ఎక్కడో మీకు ఒక కనెక్షన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ ఫిల్మ్ ఫర్ ఎనీబడి హూ డ్రీమ్స్. ఐఎమ్ అ బిగ్ డ్రీమర్. ఎందుకంటే 15 years ముందు ఎవరైనా నా దగ్గరకు వచ్చి 15 years తర్వాత అందరు పెద్దోళ్ళు ఉంటారు ఒక ఫంక్షన్ లో, చాలా మంది యంగ్ అండ్ హ్యాపెనింగ్ పీపుల్ ఉంటారు, హీరోస్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఉంటారు. అప్పుడు నీ ఏవి ఒకటి వేస్తారు. ఆ ఏవి 8 minutes ఆ ఏవిలో చూపించడానికి విజువల్స్ ఉంటాయి, వినటానికి పాటలు ఉంటాయి, ఓ సిద్ధార్థ అని చెప్పడానికి విషయాలు ఉంటాయని ఎవరైనా చెప్పుంటే హోరీ ఎదవా ఏంట్రా ఎందుకురా నన్ను టీస్ చేస్తారని చెప్పేవాడు నేను. సో ఐ డ్రీమ్డ్ యాజ్ అ కిడ్, యాజ్ అ చైల్డ్, సినిమాలో ఏదో ఒకటి చేయాలని నేను డ్రీమ్ చేసి వచ్చాను. నా వెనకాల ఎవరు లేరు, మా అమ్మ నాన్న మాత్రమే ఉన్నారు. కానీ నా ముందు చూస్తుంటే అందరూ ఉన్నారు ఇప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ సారీ ఎవరైనా ఈ మధ్యలో నేను తెలుగు సినిమా నుంచి తీసుకున్న బ్రేక్ ని వేరేగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ అది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ హ్యాపీనెస్ అండ్ ఐ హోప్ టు బి బ్యాక్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. హృదయం ఆశలే రేపుతున్నదే, ఉదయం వాటినే తీర్చుతున్నది. లడ్డు కావాలా నాయనా? వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. అందరికి 5 వేళ్ళుంటే వీడికి 6 వేళ్ళుంటాయి. వీడి చేతుకున్న 6 వేలే